వస్తేనే ఇట్లా ఉంది, రేపు పాదయాత్ర అంటున్నారు, మరి ఏంటి ఎలా ఉంది? అది ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని కాదని ప్రజాపక్షంలో ఉన్న వాళ్ళ ఊరికే వదిలేస్తున్నాం. ఎందుకంటే పాదయాత్రకి ఇది ట్రైలర్ లా ఉంది. మేము ఆల్రెడీ చుట్టుకుంట దగ్గర నుంచి చూసి వస్తున్నాము. ఆయన కారులో వస్తుంటేనే ఇలా ఉంది, నడుచుకుంటా వస్తే ఏ విధ్వంసం జరిగిద్దో వాళ్ళనే ఆలోచించుకుంటారు. పాదయాత్రకు వస్తే ఆస్తులు అమ్ముకోవాలి జగన్ అంటున్నారు. మరి జగనన్న ఆస్తులు మొత్తం ఎవరో తెలుసా మీకు అందరికీ? ప్రజలే. మమ్మల్ని అమ్ముకోనైనా మేము అమ్ముకోనైనా జగనన్న మళ్ళీ గెలిపించుకుంటాం. ఎందుకని అంతా మా నమ్మకం జగన్ అండి. దానికి ఆన్సర్ ఏం లేదు. దానికంటే పెద్ద మించిన ఆస్తి ఏం లేదు, ఆయన మించిన పెద్ద మాట ఏం లేదు. మా నమ్మకమే జగన్. ఎవరు నమ్మట్లేదు, ఆ పార్టీ వాళ్ళు విడిచేసి వెళ్ళిపోతున్నారు అని కూటమి వాళ్ళు అంటున్నారు. 11 పడిపోయాడు, జగన్ పని అయిపోయింది, ఇక రాడు అని అంటున్నారు. జగనన్న వచ్చింది సింగిల్ గా 1 నుంచే 157కి వెళ్ళాడు, మళ్ళీ 1 నుంచే 11కి వచ్చాడు. 1 నుంచి వై నాట్ 175 వచ్చినా ఆశ్చర్యపోకర్లా. ప్రతి ఒక్కటి కూడా కాలమే సమాధానం చెప్పింది. 24 వాళ్ళు తీసుకున్నారు, 29లో సమాధానం వచ్చింది. అది 1, 11, 151, 171 అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు జగన్. నేను వస్తే సినిమా చూపిస్తానంటున్నాడు. ఎట్లా ఉండిద్ది అనుకుంటున్నారు 29? రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు రాశారండి. ఎందుకంటే పాతకాలంలో ఏ విధంగా అయితే రౌడీలు రాజ్యాలు చేశారో అవన్నీ ఆయన నోట్ చేసుకున్నారు. కానీ డిజిటల్ బుక్ అనేది ఒకటి ఉంది, మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడు అమ్మఒడి పెట్టేసి ప్రజలకి, పిల్లలకి, అందరికీ కూడా చదువులు నేర్పించి ఏ విధంగా ఉండాలి, సమాజం ఏ విధంగా డెవలప్ అవ్వాలని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు బుక్స్లు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పాత కక్షలు ఏ విధంగా తీసుకొస్తున్నారో వాళ్ళు తీసుకొస్తున్నారు. మేము మాత్రము డిజిటల్ బుక్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ డిజిటల్ బుక్ ద్వారానే సమాధానం ఇస్తాం. 29లో గెలిస్తే జనాల కోసం పని చేయరా? 29లో గెలిచేది జనాల కోసమేనండి. జనాల కోసమే కదా. కార్యకర్తలు అందరం కలిసి జగనన్న గెలిపించుకుంటే జగనన్న ఏ విధంగా అయితే ఇప్పుడు 2019 నుంచి మంచి మంచి పథకాలు తీసుకొచ్చి గెలిపి జనాలందరికీ సుభిక్షం ఇచ్చారో 2029లో కూడా దానికి మించిన సుపరిపాలన జరుగుతుంది. పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య కొంపట్లు పెడుతున్నాడు అని అంటున్నారు. అవన్నీ ఏంటంటే ప్రతిపక్షంలో అప్పుడు వాళ్ళు ఆగారు, ఇప్పుడు అధికార పక్షంలో వాళ్ళు వాగుతూనే ఉన్నారు. ఎప్పుడే ఇంతమంది జనాలు ఏ ₹1 ఇస్తే రాలా. మేము దగ్గరగా గుంటూరు ఆటో నగర్ దగ్గర నుంచి వస్తున్నాము. వేల మంది నడుచుకుంటా వస్తున్నారు. ఏ రూపాయి ఇస్తే వస్తున్నారు, ఏ ఆస్తులు అమ్ముకుంటే వస్తున్నారు చెప్పండి మీరు. నమ్మకం లేకపోతే ఎంతమంది పొద్దున్న 9 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒక అన్నం లేదు, తిండి లేదు, వాటర్ తాగి ఇక్కడ నుంచి ఉన్నాం. జస్ట్ ఆయన చూడడానికి, ఆయన పరామర్శించడం వస్తున్నప్పుడు ఆయన్ని చూడడానికే వచ్చాం. ఏ నమ్మకంతో ఆయన వస్తున్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. జనాల్లో నేను కూడా ఉన్నాను అని ఒక కల్పించడానికే ఇట్లా వస్తున్నాడు తప్ప ఆయనకి పద్దాక బెంగళూరులోనే ఉంటున్నారు అని కూడా విమర్శిస్తున్నారు కదా. ఏవండి ఇప్పుడు బెంగళూరులో ఉంటారన్నలో 2019, 2021 కరోనాలో వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్లో పడుకున్నారు. అప్పుడు ఎవ్వరు అడగలేదా? వాళ్ళు ఎందుకు రాలేదు అప్పుడు? మరి జనాలకు ఎప్పుడు ఇబ్బందులు ఉన్నారో అప్పుడు జగనన్న ఖచ్చితంగా వస్తాడు. ఆయన పర్సనల్ పనులు ఉండవా? ఆయనకంటూ వ్యక్తిగత జీవితం ఉన్నా అవన్నీ అప్పుడప్పుడు చూసుకోవడానికి ఎవరైనా వెళ్ళరా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళట్లేదా? ఇప్పుడున్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, హోంమంత్రులు కానీ వెళ్ళి రావట్లేదా? మరి అవన్నీ ఏంటంటే అబద్ధపు మాటలు, మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఈసారి అవకాశం జగన్కి ప్రతిసారి ఉండిద్దండి. కొన్ని తప్పులు చేసుకోవడం వల్ల కొంతమంది ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల వచ్చినాయి అన్నారు. అవి అయితే దేవుడికే తెలియాలి. నెక్స్ట్ అయితే 2029లో ఖచ్చితంగా జగనన్న మళ్ళీ కూటమి ఉన్నా కూడా సాధ్యం అవుతుందా? చూశారుగా కూటమి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దగ్గర కూటమి విధ్వంసాలు ఏందో చూస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఏందో చూస్తున్నారు. వీళ్ళకే పడట్లేదండి. నెక్స్ట్ ఇంక వస్తారనేది కాదు కదా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, ఎవరు వస్తారో తెలిసింది. కూటమి వచ్చిద్దా, జగనన్న వస్తారో? 29 దాకా కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ